అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. ఇప్పుడు కూడా ఎందుకు చేయాల్సిందంటే, ఒక మంచి విషయం ఎప్పుడైనా మనం చెప్పవచ్చు అనే ఉద్దేశంతో నేను చేయాలనుకుంటున్నాను. నేను ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ గురించి, ప్రమోట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడాలని ఈ వీడియో తీయడానికి మీ ముందుకు వచ్చాము. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ గొప్పలు కొన్ని విషయాలలో ముందుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, అంత సవ్యంగా ఉంది. కానీ వాటి వల్ల యువత కానీ పేద ప్రజలు కానీ ఫోన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు అయిపోయేసుకుని కుటుంబాలు విషయం దాగి, మందులు దాగి ఉరేసుకుని చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవల్ల మీరు ప్రమోట్ చేయడం వల్లనే అని మేము ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాం. అది కూడా మీకు ఎట్లా తెలియపరచాలనుకుంటున్నాం అంటే, ఎవరో చాలామంది అన్నారంట, ఈ మద్యపానం ఉంది, ఇంకోటి ఉంది, వ్యసనాలకు బానిసలు అవుతున్నారు కదా, దానివల్ల మీరు కట్టుబాటు చేయొచ్చు కదా గవర్నమెంట్ అంటున్నారు. మద్యపానం అనేది ఇప్పుడు నేను తాగితే నేనే ఆరోగ్యానికి హానికరం అవుతా, ఇంకోడు తాగితే ఇంకోడు అవుతాడు, కానీ కుటుంబం వల్ల కాదు. సో ఈ బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల కుటుంబం మొత్తం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకు ఉండే ఇన్కమ్ మొత్తం ఆగిపోతే వాళ్ళు ఎలా బ్రతకగలుగుతారు? మీరు అలా ఆ మద్యపానం గురించి దాని గురించి మేము మద్యపానాన్ని ఎంకరేజ్మెంట్ చేయలే, చెప్తున్నాం. మీరు అడిగిన దానికి నేను చెప్పాల్సిన బాధ్యతగా ఒక పౌరులుగా నేను చెప్పాల్సిన పద్ధతిగా మేము చెప్తున్నాం. సో మీరు ఎంతవరకు కూడా ఈ ప్రమోట్ చేసే ప్రజలకు ఉపయోగపడేవి చేయాలి. ప్రజలు ఒక కుటుంబం కూలిపోతుందంటే, అది డబ్బులు లేక కూలిపోతుందంటే ఎంతో ఈ కాలంలో మనం చేసినా కూడా మన యువతకు కూడా బాగా మంచిది కాదు. సో అందువల్ల మీరందరూ ఆలోచించి చేయాలని నా కోరిక. ధన్యవాదములు.